హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. కొన్ని రోజులుగా హైదరాబాద్ వేదికగా సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన గ్రాండ్ ఫైనల్ నేడు జరగనుంది. హైదరాబాద్ జరూరానా అన్న నినాదంతో పాటు బ్యూటీ విత్ పర్పస్ అనే పేరుతో జరుగుతున్న ఈ పోటీల ఆఖరి అంకమైన ఫైనల్ రౌండ్కు హైటెక్స్ వేదిక కానుంది. ఈ రోజు సాయంత్రం 5:30 ఫైనల్కు సంబంధించిన తుది ఘట్టం మొదలవుతుంది. ప్రపంచ సుందరిగా విజేతగా నిలిచిన సుందరాంగికి టైటిల్తో పాటు మన రూపాయల్లో చెప్పాలంటే అక్షరాల 8.5 కోట్ల రూపాయల భారీ నగదుతో పాటు 1770 వజ్రాలతో కూడిన శ్వేత పసిడి కిరీటం దక్కనుంది. అంతేకాదు, విజేతకు మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాతో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే వీలు కూడా ఉంటుంది. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు, సినిమాల్లో ఛాన్సులతో పాటు పలు నజరానాలు సొంతమవుతాయి. మొత్తం 108 దేశాలకు చెందిన భామలు పోటీ పడగా గ్రాండ్ ఫినాలేకు 40 మంది నిలిచారు. అందులో 4 విభాగాల్లో నిర్వహించిన పలు పోటీలకు సంబంధించిన ఒక్కో విభాగం నుంచి 4 చొప్పున 16 మంది విజేతల పేర్లు ఇప్పటికే ప్రకటించేశారు. ఇక తుది పోటీల్లో ఒక్కో విభాగం నుంచి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఫైనల్కు చేరారు. ఇప్పటికే ప్రకటించిన 16 మంది కాకుండా మిగిలిన 24 మంది వివరాలను శనివారం పోటీలు ప్రారంభం కావడానికి ముందు ప్రకటిస్తారు. ఇక ఫ్యాషన్ షో, ఇతర పోటీల్లో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా మొత్తం 40 మందిలో 20 మందిని తుది రౌండ్కు ఎంపిక చేస్తారు. వీరిలో నుంచి 4 విభాగాల నుంచి 2 చొప్పున కుదించి మళ్లీ టాప్ 8 కంటెస్టెంట్లను ఫైనల్ రౌండ్కు ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులు అడిగే ప్రశ్నలకు పోటీదారులు ఇచ్చే సమాధానాల ఆధారంగా 4 విభాగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. అంటే మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకునేది ఈ 4 ఒక్కరన్నమాట. వీరిలో ఒకరిని మిస్ వరల్డ్గా, మిగిలిన 3 రన్నరప్లుగా ప్రకటిస్తారు. గత ఏడాది మిస్ వరల్డ్ విజేతగా చెక్ రిపబ్లికన్ సుందరి క్రిస్టినా తాజా ప్రపంచ సుందరికి కిరీటాన్ని పెట్టడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ మిస్ వరల్డ్ పోటీలను ఈ నెల 10న గచ్చిబౌలిలో ప్రారంభించారు. ఈ వేడుకలను 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ రోజు జరిగే గ్రాండ్ ఫినాలే పోటీలు 150 దేశాలకు పైగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ పోటీలను ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా చూడాలనుకుంటే సోనీ లివ్ ద్వారా మనం చూడొచ్చు. ఇక ఫైనల్ పోటీలను చూసేందుకు హైటెక్స్లో 4000 మందికి సరిపడా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ పోటీలకు ముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబ సభ్యులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలైతే లభిస్తాయి.